ఇక విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నిక కోరం లేకపోవడంతో వాయిదా పడిందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. జనసేన కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉన్నప్పటికీ సరిపడా సభ్యులు లేకపోవడంతో వాయిదా పడిందన్నారు. రేపు జరిగే ఎన్నికలో ఎన్డీఏ బలపరిచిన జనసేన కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని అంటున్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. గ్రేటర్ విశాఖ డిప్యూటీ మేయర్కి సంబంధించినటువంటి ఎన్నిక ఏదైతే ఉందో ఎన్నిక అనివార్య కారణాల వల్ల అయితే ఈరోజు వాయిదా పడినట్టుగా తెలుస్తుంది. దాదాపు కోరానికి సంబంధించినటువంటి సరిపడా సభ్యులు రాకపోవడంతోనే ఈరోజు ఎన్నికైతే వాయిదా పడినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా దీనికి ఉన్నటువంటి ప్రధాన కారణం ఏంటనే విషయాన్ని మనతో పాటు ఎమ్మెల్యే బీజేపీ విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి ఈరోజు జరగవలసినటువంటి డిప్యూటీ మేయర్ ఎన్నిక ఏదైతే ఉందో ఇది వాయిదా పడడానికి గల కారణం ఏంటంటే? ఇప్పుడు లాస్ట్ టైం మేయర్ గారు ఎన్నిక జరిగినప్పుడు 74 మంది ఉండాలి. కూటమి సభ్యులందరూ 74 మంది ఉన్నాము. ఇప్పుడు ఈరోజు డిప్యూటీ మేయర్ గారు ఎన్నిక చేయాలి. దాంట్లో 56 మంది కోరం ఉండాలి. 56 మందిలో కేవలం 54 మంది ఉన్న వలన ఇది పోస్ట్ పోన్ అయింది. రేపటికి మళ్ళీ రేపు 11 గంటలకి మళ్ళీ కౌన్సిల్లో నెంబర్స్ ఎంతమంది వచ్చారు అని చెప్పి పోలింగ్ అధికారి, ఎన్నికల అధికారి, జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు. సో వారు డిసైడ్ చేస్తారు. రేపు ఖచ్చితంగా అవుతుంది. వాళ్ళ టెక్నికల్గా తక్కువ వచ్చిన వల్ల ఆగిపోయింది. బట్ తక్కువ రావడానికి కారణం ఏంటంటే అంత సీరియస్గా తీసుకోలేదు అని అనుకుంటున్నాము. ఎందుకంటే 74 మంది అంతమంది అంతకుముందు వచ్చారు. ఇప్పుడు ఒక 10-15 మంది తగ్గిన పెద్ద ఇష్యూ కాదు కదా అని చెప్పి కొంతమంది రాలేకపోయి ఉండేదానికి అవకాశం ఉంది. అంటే ఈ రోజు జరగవలసినటువంటి డిప్యూటీ ఎన్నిక ఏదైతే ఉందో ఇది వాయిదా పడడంతో కూటమి పార్టీలో కుమ్ములాట్లు మొదలయ్యాయని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ చెప్తున్నారు. అదేం కాదండి, అదేం కూటమి పార్టీలో కుమ్ములాట ఎవరైనా చూసారా? ఇక్కడ కుమ్ములాట అది కాదు కదా, ఇది టెక్నికల్ రీజను. కూటమి పార్టీలో ఏ విధమైన ఇబ్బంది లేదు. కొంతమంది కార్పొరేటర్స్కి ఏమన్నా ఇబ్బంది ఉంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీతోటి మాట్లాడుకుంటారు, కానీ కూటమికి ఏమీ ఇబ్బంది ఏమి లేదు. అయితే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థికి డిప్యూటీ మేయర్ ఇస్తారంటూ కూడా గతంలోనే కొన్ని వాదనలు అయితే వినిపించాయి. అవి ఇవ్వనప్పటికీ కూడా బీజేపీ అయితే పూర్తిగా జనసేన పార్టీకి మద్దతు ఇస్తుంది. టీడీపీ నుంచే మద్దతు కొంతమంది తగ్గారు, వెనుదిరిగి వెళ్ళారంటూ కూడా చెప్తున్నారు. దీన్ని ఇప్పుడు 3 పార్టీలు కలిసే మేము మేయర్కి ఎన్నిక చేయటం జరిగింది. అట్లాగే ఇప్పుడు డిప్యూటీ మేయర్ ఎన్నికలో ముందు జనసేనకి ఇస్తామని చెప్పడం జరిగింది. ఓకే, దట్ ఈస్ ఫైన్. జనసేన వారికి దల్లి గోవిందరెడ్డి గారికి డిప్యూటీ మేయర్ అన్నారు. తర్వాత ఇంకొకటి ఉంది, అప్పుడు ఏమవుతుందో అనేది చూద్దాము. దాంట్లో పెద్ద ఇష్యూ ఏం లేదు. మేము ఏదో కేవలము మాకు అధికారము పోస్టులు ఇస్తేనే కానీ మేము లేకపోతే మేము రాము అని అటువంటి మాటలు ఎక్కడ బీజేపీ నుంచి ఉండదు. మేము ఫుల్గానే రావటం జరిగింది ఇవాళ. సో ఇది ఓన్లీ టెంపరీగా మనం ఒకరోజు పోస్ట్పోన్ అయింది అనే చూడాలి తప్ప లేకపోతే ఏ విధమైన ఇబ్బంది లేదు. రేపు ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉందంటారు? మనకి ఈ కోరంకి ఎట్టి పరిస్థితుల్లోనే తగ్గదు. కోరంకి ఫుల్గానే వస్తారు, ఇంకా ఎక్కువ చాలామంది వస్తారు. రైట్, మొత్తాన్ని చూసుకుంటే ఏదైతే గ్రేటర్ విశాఖ డిప్యూటీ మేయర్కి సంబంధించినటువంటి ఎన్నిక ఏదైతే ఉందో అయితే ఈ రోజు అయితే అనివార్య కారణాల వల్ల అయితే వాయిదా పడిన పరిస్థితి కనిపిస్తుంది. కోరానికి సంబంధించి సరిపడా సభ్యులు లేకపోవడంతో ఈరోజు వాయిదా పడినట్లుగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అయితే చెప్తున్నారు. రేపు జరిగేటటువంటి డిప్యూటీ మేయర్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దాంట్లో కోరానికి సరిపడా కాకుండా ఎంతకు మించి ఎక్కువ వస్తారంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. 74కి ఆ 70 మంది కూడా వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా కూటమి పార్టీలు ఎటువంటి కుమ్ములాట్లు లేవని, దీన్ని ప్రతిపక్షాలు కూడా దుమ్మెత్తిపోసే అవకాశం కూడా ఇవ్వమంటూ కూడా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అరుణ్తో చందు, ప్రైమ్9 విశాఖ, జీవీఎంసీ నుండి.